ఆదోనిని జిల్లాగా ప్రకటించాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జిల్లా డిమాండ్తో 5 నియోజకవర్గాల్లో బంద్కు పిలుపునిచ్చింది జాయింట్ యాక్షన్ కమిటీ. తెల్లవారుజామునే బస్ డిపోల వద్దకు చేరుకున్న జేఏసీ నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో జేఏసీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. అన్ని నియోజకవర్గాల్లో బస్సులను నిలిపివేసిన జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆంధ్ర, కర్ణాటక మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బంద్ కొనసాగుతోంది. ఆదోని జిల్లా కావలసిందే అంటున్నారు అక్కడి స్థానికులంతా కూడా. ఎందుకు ఇలా కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు లోకేష్, జాయిన్ అవుతున్నారు మనతో. లోకేష్, చెప్పండి, ఎందుకని జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు ఏంటి? జిల్లా అయితే ఏం జరుగుతుందని వీళ్ళ ఎక్స్పెక్టేషన్? బిందు, ఆదోని జిల్లా సాధన కోసం ఈ యొక్క 5 నియోజకవర్గ ప్రజలు గత కొద్ది రోజుల పాటు నుండి యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వివిధ రకాలుగా యొక్క ప్రజా సంఘాలు అయితేనేమి, స్థానిక ప్రజలైతేనేమి, ఒక కూటమి నేతలు మినహాయించి మిగతా సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క 5 నియోజకవర్గ ప్రజలైతే ఎంతో ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క ఉద్యమం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారి యొక్క మనోభావాలను కానీ, వారి యొక్క ఆకాంక్షలను కానీ గుర్తించకపోవడంతో ఈరోజు ఈ యొక్క 5 నియోజకవర్గాలకు బంద్ను జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి కూడా యొక్క బస్సులను అడ్డుకుంటున్న పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క బంద్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆలూరు నియోజకవర్గంలో ఈ యొక్క కర్ణాటక బస్సులను కూడా ఈ యొక్క జేఏసీ నాయకులు అయితే అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారితో వాగ్వివాదానికి దిగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా తమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే యొక్క ఆదోని జిల్లా చేయాలంటూ వారు పట్టుబట్టి యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ యొక్క బంద్లో పాల్గొని బస్సులను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ఎమ్గనూరులో కూడా అదే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, తమ ఆకాంక్ష నెరవేరాలన్నా ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యొక్క బంద్ కొనసాగుతుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.